ఒక ఫోటో. అది తీసినప్పుడు ఎవరు దానిని అసలు పట్టించుకోలేదు. కానీ సంవత్సరాల తర్వాత ఆ ఫోటోని జూమ్ చేసి చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకు అంటే అందులో ఒక వ్యక్తి ఆ కాలానికి చెందిన వాడిలా అస్సలు కనిపించలేదు. అంతేకాదు అతను తాను ఫ్యూచర్ నుంచి వచ్చానని చెప్పిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు. మరి నిజంగానే టైం ట్రావెల్ జరిగిందా, లేక ఇవన్నీ కేవలం మిస్టరీలేనా? సాధారణంగా టైం ట్రావెల్ ని మనం సినిమాల్లోనే చూస్తాం, కానీ ప్రపంచ చరిత్రలో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని చూసిన తర్వాత నిజంగానే ఎవరో కాలాన్ని దాటి వచ్చారా అని సందేహం కలగడం సహజం. ఈ రోజు ప్రపంచాన్ని ఇప్పటికీ గందరగోళానికి గురి చేస్తున్న కొన్ని టైం ట్రావెల్ మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. 1941 కెనడాలో ఒక వంతెన ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఆ రోజు తీసిన ఒక ఫోటో దశాబ్దాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అతన్ని చూసిన వాళ్లకు మొదట ఏమీ అనిపించలేదు, కానీ సంవత్సరాల తర్వాత ఇంటర్నెట్ లో ఆ ఫోటో వైరల్ అయ్యింది. ఎందుకు అంటే అతని స్టైల్ 1941 వ్యక్తిలా కాకుండా నేటి కాలానికి చెందిన వ్యక్తిలా కనిపించింది. అతని కళ్ళజోడు, అతని బట్టలు మరియు అతని చేతిలో ఉన్న కెమెరా చాలా మందికి ఆధునిక కాలాన్ని గుర్తు చేశాయి. దీంతో కొంతమంది అతని టైం ట్రావెలర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఒకవేళ అతను నిజంగా ఫ్యూచర్ నుంచి వచ్చి ఉంటే అనే ప్రశ్న ఇంటర్నెట్ లో వేగంగా వ్యాపించింది. కానీ పరిశోధకులు ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు అతను వాడిన వస్తువులు చాలా వరకు ఇప్పటికీ మార్కెట్ లో ఉన్నాయని వివరించారు. అంటే టైం ట్రావెల్ కి నిరూపణ కాదు, అంటే ప్రూఫ్ కాదు, కానీ ఆ ఫోటో ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి టైం ట్రావెల్ మిస్టరీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. కానీ ఆ ఫోటో మిస్టరీ కంటే ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ఇంకా విచిత్రంగా ఉంటుంది. 2000 సంవత్సరం ఇంటర్నెట్ లో ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతని పేరు జాన్ టైటర్. మొదట్లో ఎవరు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ అతను చేసిన ఒక వాదన అందరిని ఆశ్చర్యపరిచింది. తాను 2036 సంవత్సరం నుంచి వచ్చానని చెప్పాడు. అంతేకాదు తన టైం మిషన్ డయాగ్రామ్ కూడా షేర్ చేశాడు. భవిష్యత్తులో సివిల్ వార్ లాంటి సంఘటనలు జరుగుతాయని కూడా చెప్పాడు. దీనితో వేల మంది అతన్ని ఫాలో అవ్వటం మొదలు పెట్టారు. కొంతమంది అతన్ని నమ్మారు, మరికొందరు అతన్ని మోసగాడని అన్నారు. సమయం గడిచే కొద్దీ అతను చెప్పిన అనేక అంచనాలు నిజం కాలేదు. దీంతో అనుమానాలు మరికొంతగా పెరిగాయి. కానీ అతను నిజంగా ఎవరు, ఎందుకు ఇలా చేశాడు అనే ప్రశ్నలకు ఇప్పటికీ కూడా స్పష్టమైన సమాధానం లేదు. అయితే ఇప్పుడు చెప్పబోయే సంఘటన మరికొంత వింతగా ఉంటుంది. 1901 సంవత్సరం గ్రీస్ దగ్గర సముద్రంలో మునిగిపోయిన ఒక పురాతన నౌకను పరిశోధకులు పరిశీలిస్తున్నారు. అక్కడ వారికి తుప్పు పట్టిన ఒక లోహపు వస్తువు దొరికింది. మొదట్లో అది సాధారణ వస్తువులాగే అనిపించింది, కానీ దానిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అందులో డజన్ల కొద్ది గేర్లు ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వస్తువు సుమారు 2000 సంవత్సరాల పాతది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి టెక్నాలజీ మళ్ళీ దాదాపు 1000 సంవత్సరాల తర్వాత మాత్రమే కనిపించింది. పరిశోధనల తర్వాత అది సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, గ్రహాల స్థానాలను లెక్కించడానికని తెలిసింది. ఇలా చేసే టెక్నాలజీ ఆ కాలంలో ఎలా వచ్చింది అనే ప్రశ్న శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. కొంతమంది ఇది టైం ట్రావెల్ అని అన్నారు, కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇది పురాతన గ్రీకుల అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ ఫలితం కావచ్చని చెబుతున్నారు. ఈ యంత్రం ఇప్పటి చరిత్రలోని అతిపెద్ద మిస్టరీలలో ఒకటిగా నిలిచింది. కానీ ఇది ఒకటే కాదు, ఇప్పుడు చెప్పబోయే వస్తువు కూడా ఇలాంటి ప్రశ్నలతోనే ఉంటుంది. 1930లలో ఇరాక్ లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఒక చిన్న మట్టి పాత్ర బయటపడింది. మొదట్లో అది సాధారణ పాత్రలాగే కనిపించింది, కానీ దాని లోపల రాగి మరియు ఇనుముతో చేసిన భాగాలు ఉన్నాయి. కొంతమంది పరిశోధకులు దీనిని చిన్న బ్యాటరీ లాగా ఉపయోగించవచ్చని భావించారు. అక్కడ నుంచి ఒక పెద్ద ప్రశ్న అయితే వస్తుంది. 2000 సంవత్సరాల క్రితం ప్రజలకు విద్యుత్ గురించి తెలుసా? ఒకవేళ ఇది నిజంగా బ్యాటరీ అయితే చరిత్ర పుస్తకాలలో ఉన్న కొన్ని విషయాలను మళ్ళీ రాయాల్సి రావచ్చు. కానీ ఇక్కడ కూడా సమస్య ఉంది. దాని బ్యాటరీ అని ఖచ్చితంగా నిరూపించే ఆధారాలు ఇప్పటి వరకు దొరకలేదు. అందుకే ఇది ఇప్పటికీ చర్చకు కారణమవుతూనే ఉంది. టైం ట్రావెల్ నిజమా కాదా అన్నది ఇంకా పూర్తిగా తెలియదు, కానీ ఒక విషయం మాత్రం నిజం. ఈ మిస్టరీస్ మనకి చాలా క్వశ్చన్స్ ఇస్తాయి. కొన్ని స్టోరీస్ ఒక వ్యక్తి ఫ్యూచర్ నుంచి వచ్చానని చెప్పాడు, మరొకటి ఏన్షియన్స్ కాలంలోనే చాలా అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇంకొన్ని ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేని సీక్రెట్స్ లా ఉన్నాయి. ఇవి అన్ని మనకి ఒక విషయం చెప్తాయి, మనం ఇంకా చాలా తెలుసుకోవాలి. ఫ్యూచర్ లో టైం మిషన్ నిజంగా వస్తుందా, లేక ఇది కేవలం ఊహగానే మిగిలిపోతుందా? అది మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి సైన్స్ మరియు మిస్టరీ వీడియోస్ కోసం డీపీ థింక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం.